దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఎవరో ఆమెను కూడా హల్లెలూయా కూడా ఏం చెప్పట్లేదు. మీరు ఇక్కడ ఉన్నారా లేకపోతే ఎక్కడన్నా ఉన్నారా? మంచిది మంచిది. కొన్ని ప్రార్థనా అంశాలు ఉన్నాయి, అవి వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత చెబుతాను. మన వాగ్దానం ఎంతమంది గుర్తుంది? దేవుడు మన పరిచర్యకి ఇచ్చిన వాగ్దానం ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? దేవుడు మన పరిచర్యకి ఇచ్చిన వాగ్దానం కొన్ని వేయించాం. ఆ రోజున కొన్ని వేయించాం. మా కన్వీనర్ గారు అందుబాటులో లేరనమాట. ఆయన వచ్చిన తర్వాత మరికొన్ని ఒక 30 కానీ 25 కానీ వేయించి మళ్ళీ కొత్తగా వస్తున్న మీ అందరికి కూడా అందజేస్తామని చెప్పి చెబుతున్నాను. అప్పుడే చెప్పాను, మరి బిజీగా ఉండి మరి చేయించలేదనుకుంటా. ఎందుకనంటే దేవుడు మన పరిచర్యకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటా ఉంటుంటే, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక వస్తువు కొనాలనుకున్నాం, టీవీ కానీ లేకపోతే ఫోన్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఒక కూలర్ కానీ ఏసీ కానీ కొనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం? దాని గురించి ఆలోచన చేస్తాం, అవునా కదా? దాని గురించి ఆలోచన చేస్తాం. ఇది మంచి ధరకే వస్తుందా? ఎక్కడ మంచిగా అమ్ముతారు? దీనికి గ్యారెంటీ ఉందా? వారంటీ ఉందా? ఇది 5 స్టారా, 2 స్టారా, 3 స్టారా? ఎంత ధర పెడితే మంచిది? మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? ఇంకెంత డబ్బులు కావాలి? ఇలా ఆలోచన చేస్తాం. మనకి ఏదైనా ఒక వస్తువు కావాలన్నప్పుడు ఏం చేస్తాం? ఒక ఆలోచన చేస్తూ ఉంటాం. అది కొనే వరకు మన మనసు కుదురు ఉండదు అనమాట. ఏది ఏమైనా సరే ఆ వస్తువు కొనాల్సిందే అని చెప్పేసి, ఎందుకంటే అనుకున్నాం కదా, కొనాలని అనుకున్నాం. అలాగే దేవుని ఒక వాక్యాన్ని పదే పదే మనము మాట్లాడుతున్నప్పుడు, పదే పదే దాన్ని ధ్యానిస్తున్నప్పుడు, పదే పదే పలుకుతున్నప్పుడు అది మన జీవితంలో నెరవేరుద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటా ఉందాం. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మరి దేవుడు ప్రేరేపించాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని దేవుడు సమయం అనుకూలపరిచినప్పుడల్లా నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకనంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మన సంఘస్థులందరి జీవితాల్లో, మన సంఘ పరిచర్య జీవితాల్లో, మన సంఘస్థులందరి జీవితాల్లో ఆ వాగ్దానం నెరవేర్చబడాలి గనక మనందరము దాన్ని వీలు కుదిరినప్పుడల్లా దాన్ని మీ ముందు చెప్పడానికి, దాని గురించి మీ గురించి బోధించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దేవుడిచ్చిన వాగ్దానం తెలిసిన వాళ్ళు ఒకసారి చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. లేకపోతే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. అందరు తీయండి ఒకసారి, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. యెషయా గ్రంథం 41వ అధ్యాయము, పేజీ నంబర్ 602, పేజీ నంబర్ 602, పేజీ నంబర్ 602, యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము పాత నిబంధన గ్రంథంలో 602 పేజీ, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 10వ వచనం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడును నేనే. నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఏంటంటే యెహోవా దక్షిణ హస్తం. అందరు చెప్పాలి, ఏంటి అంశం? యెహోవా దక్షిణ హస్తం. లేదు అని అంటే దేవుని దక్షిణ హస్తం. లేదు, ఇంకా నాకు నోరు తిరగట్లేదు అని అంటే దేవుని కుడి చేయి. ఏంటి చెప్పాలి? పిల్లలు ఎవరు మాట్లాడరా? మీరు ఎక్కడ ఉంటున్నారు? చెప్పాలి, పలుకుతూ ఉండాలి చెబుతున్నప్పుడు. పెద్దోళ్ళే చెబుతున్నారు, మీరు స్కూల్కి వెళ్ళట్లేదా? మాట్లాడాలి మీరు నోరు తెరిచి. యెహోవా దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తము, దేవుని కుడి చేయి, దేవుని హస్తము. మన అంశము యెహోవా దక్షిణ హస్తము. యెహోవా దక్షిణ హస్తము అనే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 15 సార్లు రాయబడింది. దాదాపు ఎన్నిసార్లు? 15 సార్లు రాయబడింది. మీరు గుర్తు పెట్టుకోవాలి, 15 సార్లు రాయబడింది. యెహోవా దక్షిణ హస్తము అంటే ఏంటి ఒకసారి చూద్దాం. యెహోవా దక్షిణ హస్తము, అది యెహోవా దక్షిణ హస్తము అని అంటే దేవుని ప్రజల్ని ఇడిపించడానికి ఆయన తన దక్షిణ హస్తాన్ని వాడాడు. అంటే తన యొక్క శక్తిని బయలుపరిచాడు. తన శక్తిని వారి శత్రువుల నుండి, తన పిల్లలైన వారి యొక్క శత్రువుల నుంచి ఇడిపించడానికి ఆయన బాహుబలాన్ని,
ఆయన బాహువు చాపి, యెహోవా బాహువు చాపి తన ప్రజలను రక్షించును. యెహోవా బాహువు చాపి తన యొక్క ప్రజల యొక్క శత్రువులను అనగదొక్కినని మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడగలుగుతాం. యెహోవా దక్షిణ హస్తము అని అంటే దేవుని యొక్క శక్తికి ప్రతిబింబము, దేవుని యొక్క శక్తికి ప్రతిబింబము. అలాగే రక్షణకు కూడా యెహోవా దక్షిణ హస్తం అంటే తన ప్రజల్ని, ఇజ్రాయేల్ ప్రజల్ని 430 సంవత్సరాల బానిసత్వం నుంచి ఆయన ఏం చేశాడు? రక్షించాడు. అంటే వారికి రక్షణను కలగజేశాడు, వారి శత్రువుల నుంచి వారిని విడిపించాడు. యెహోవా దక్షిణ హస్తము ఏం చేస్తుందంటే రక్షణ కలగజేస్తుంది. నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు, నీవు దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన తన యొక్క హస్తాన్ని చాపి మనకు రక్షణ కలగజేస్తాడు, మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు, మన ఎల్ల తన శక్తిని వెల్లడిపరుస్తాడు. అలాగే కాదు, విమోచన కలగజేస్తాడు. అపోస్తుల కార్యములు కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త తర్వాత ఉంటుందన్నమాట. యోహాను సువార్త తర్వాత ఉంటుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనం. 5వ అధ్యాయము 31వ వచనం. ఇజ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణయు దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము అన్నచేత కింద ఫుట్ నోట్ లో ఉంది, కింద ఫుట్ నోట్ లో ఉంది. అన్న సంతోష్ ఏముంది కింద ఫుట్ నోట్ లో? కుడి చేయి. అందుకే మనం చెప్పాం, మన అంశం ఏంటంటే యెహోవా దక్షిణ హస్తము అంటే దేవుని యొక్క చేయి, దేవుని యొక్క కుడి చేయి. ఇజ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణయు దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడిగాను తన దక్షిణ హస్తం అంటే తన కుడి చేయి చాపి తన హస్తబలము చేత హెచ్చించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి రక్షణ కలగటానికి, ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణ కలగటానికి, లోకంలో నశించిపోతున్న వారికి రక్షణ కలగ చేయటానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని దక్షిణ హస్తంగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దక్షిణ హస్తం అని అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యము. దక్షిణ హస్తం అని అంటే రక్షణకు సాదృశ్యము. దక్షిణ హస్తము అని అంటే విమోచనకు సాదృశ్యము. దక్షిణ హస్తము అని అంటే శక్తికి బలానికి సాదృశ్యము. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటామో, మన సత్ప్రవర్తన కలిగి యథార్థమైన భక్తి కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి తన బాహువును చాపి ఆయన యొక్క గుప్పిలు విప్పి ఆ ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన గుప్పిలు విప్పి తన యొక్క బిడ్డలైన వారి కోరికను తీర్చే దేవుడై ఉన్నాడు. చూద్దాం ఒకసారి. మనం చదువుకున్న యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీకు సహాయం చేయువాడు నేనే, నీతి అనే దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకొందును. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుడు మనకు ఒక మాట ఇస్తున్నాడు. ఆ మాటను పట్టుకొని మనం వెళ్తే గనక, ఆ మాట మీద మనం ఆధారపడితే గనక దేవుడు తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు సహాయం చేయువాడు నేనే, నీతి అనే దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటా. అసలు ఆదుకుంటాడా దేవుడు? నన్ను ఆదుకుంటాడా అని మనం అనుకోవచ్చు. నన్ను ఆదుకుంటారా పాస్టర్ గారు? మీరు చెబుతున్నారు, మీరు ఏదో చెబుతున్నారు, ఉద్రేకంలో సంతోషంలో మైక్ దొరికింది కదా అని చెప్పేస్తున్నారు. దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడంటే దేవుని ఒక వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. నీవు రానున్న రోజుల్లో చూడబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి, దేవుడు తన బాహువును చాపి మీకు ఉన్న మీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చబోతున్నారు. ఒకవేళ నువ్వు రక్షణ లేదా, రక్షణ తీసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా? దేవుడు నీ కోరికను
తీర్చేవాడై ఉన్నాడు. దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి మీకున్న సమస్యలన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలను కూడా దేవుడు బానిసత్వం నుంచి విడిపిస్తే, దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించాడు. బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి అద్దరికి నడిపిస్తే వారికి ఆహారం లేదని దేవుడి మీద వారు ఏం చేస్తున్నారు? గొనుగుతున్నారు, సనుగుతున్నారు. అవునా కదా? గొనుగుతున్నారు, సనుగుతున్నారు. మీరు కూడా సమయం అయిపోయిందని సనక్కండి. కొద్దిగా ఎక్కువైనా ఒక 5 నిమిషాలు ఎక్కువైనా సమయానికే ముగిస్తాను. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ అప్పటి వరకు వారు దేవుడి కార్యాలు చూసి దేవుణ్ణి మహింపరిచి నాట్యమాడి వారు గణపరిచి తర్వాత వారికి ఆహారం కొరకు దేవుడి మీద వారు తిరుగుబాటు చేస్తే అప్పుడు మోషేతో దేవుడు అని అంటున్నాడు. అందుకు యెహోవా మోషేతో ఇట్లన్ను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు నీవు చూచెదో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పే దేవుడు కాదు. మనుషులు మాట ఇస్తారు. మనుషులు ఏం చేస్తారు? ప్రామిస్ అని ఏం చేస్తారు? కుర్చీతో ప్రామిస్ చేస్తారు. నిజం ఒట్టు ప్రామిస్ అంటారు. దొరికిన వాళ్ళు అందరి మీద ఒట్టేస్తా ఉంటారు, చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా ఒట్టేస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని ప్రామిస్ అంటా ఉంటారు. వారు మాట ఇచ్చిన వాళ్ళు మాట నెరవేర్చచ్చు, నెరవేర్చకపోవచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన తప్పే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నా మాటని ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు నీవు చూచెదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన మాట చేత భూమి ఆకాశము సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అనే దక్షిణ హస్తంతో ఆయన మనల్ని ఆదుకుంటానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాటను మనం స్వీకరించాలి. ఆయన మాటను మన హృదయాల్లో మనం ముద్రించుకోవాలి. ఎప్పుడైతే ఆయన మాటను మన హృదయాల్లో మనం ముద్రించుకుంటామో, మన హృదయంలో ఆయన మాటను మనం దాచుకొని పదే ఆ మాటను పలుకుతామో, మన జీవితాల్లో నెరవేరటమే కాదు, మనం అనేకులకు ఆస్వాదకరంగా మార్చబడతాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17, 27 వచనాలు. 17వ వచనం, 27వ వచనం కొంచెం దగ్గరగానే ఉండిద్ది, నేను చదువుతాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం, 27. ఈ ఫ్యాన్ కూడా ఆగిపోయింది, మొన్న ఒకసారి కాలిపోయింది. అది దాని కూడా ఉజ్జీవింపబడి అది కూడా మొన్న ఒకసారి ఫ్యాన్ కాలిపోయింది. ఇది కూడా చూడాలి. ఫ్యాన్ అది తిరగట్లేదు, ఫ్యాన్ కూడా కాలిపోయింది. మన పరిచర్యకి యవ్వనస్తులు కావాలి, ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లో ఉండేటట్టు, అన్ని విషయాల్లో సహకారులుగా ఉండేటట్టు. మరి ఈ ప్రాంతంలో కూడా అనేక మంది యవ్వనస్తులు ఉన్నారు. దేవుడి యవ్వనస్తులను ఆకర్షించేటట్టు, యవ్వనస్తులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. మన పరిచర్యకి యవ్వనస్తులు కావాలి కనుక అందరూ తప్పగా ప్రార్థన చేయండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17, 27 వచనాలు. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించిన వాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవునకు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడు అంటున్నాడు, మనకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నీకు తోడుగా ఉంటానంటున్నాడు, నిన్ను మరోన అంటున్నాడు, నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. నిన్ను కాపాడి నీకు తోడుగా, నిన్ను మర్చిపోకుండా, నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను వదిలేయకుండా ఉంటానంటున్నాడు. నీవు నా దాసుడు నీవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానంటే దేవుడు మనల్ని ఉపేక్షించలేదు, దేవుడు మనల్ని మర్చిపోలేదు, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. పాపలోకంలో మనం పాపంలో జీవిస్తూ ఉంటుంటే, లోకాశలతో దురాశలతో మనం జీవిస్తూ ఉంటుంటే, దేవుడు మనల్ని ఎవ్వరినీ మర్చిపోకుండా, దేవుడు మనల్ని ఎవరిని విడిచిపెట్టకుండా మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకే మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాం. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులకి అసాధ్యమేమో, మనకి కార్యం జరిగిద్దా, ఆ జీవితంలో ఈ కార్యం జరిగిద్దా,
నాకు నేను ఇల్లు కట్టుకోగలుగుతానా, నా అనారోగ్యం బాగయిద్దా, నా పరిస్థితి బాగయిద్దా, నా కుటుంబం కట్టబడిద్దా, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండిద్దా అని మనం ఆలోచిస్తాం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీతి అనే దక్షిణ హస్తంతో ఆయన మనల్ని ఆదుకోబోతున్నాడు. నీతి అనే దక్షిణ హస్తంతో ఆయన మనల్ని హెచ్చించబోతున్నాడు. మన కుటుంబాలను కట్టబోతున్నాడు, మన కుటుంబాలను హెచ్చించబోతున్నాడు. మనము ఆయన యందు విశ్వసించి, ఆయన యందు మనం ఆధారపడి, ఆయన యందు మనం నమ్మిక ఉంచి ఆయన మందిరంలో మనం నాటబడుతూ ఉంటే, ఎడతెగకుండా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకు అసాధ్యమైనది కూడా ఆయన సమస్తము సాధ్యం గనక ఆయన సమస్తము సాధ్యం గల దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా దక్షిణ హస్తము, ఆయన దక్షిణ హస్తం చాపి దేవుడు రానున్న రోజుల్లో ఏదైతే మనకు అసాధ్యమని మనం అనుకుంటున్నామో, ఏదైతే ఇది నా వల్ల కాదు, ఇది నా జీవితంలో అసలు జరగలేదు, అసలు దీన్ని ఊహించుకుంటున్నాను కానీ నేను ఇది చేయలేను, ఈ కార్యం నేను చేయలేను, నా కుటుంబం ఈ విధంగా మార్చబడిద్దానని నేను అనుకుంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదని నీవు అనుకుంటున్నావేమో, దేవుడు మన కుటుంబాలను కట్టబోతున్నాడు. దేవుడు మన కుటుంబాలను ఆస్వాదించబోతున్నాడు. ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాసి పెట్టుకోండి, ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదు. దేవుడు ఆ విధంగా మన జీవితాన్ని హెచ్చించబోతున్నాడు. కేవలము దేవుని యొక్క కృపను బట్టి, కేవలము దేవుని యొక్క కనికరాన్ని బట్టే. మన భక్తి కాదు, మన శక్తి కాదు. మనం కేవలము ఊరకే నిలిచి ఉండు. ఏమన్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని? మీరు ఊరకే నిలిచి ఉండండి, నేడు రేపు మీ మధ్యన నేను అద్భుత కార్యాలు చేయబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఎడారిలో 6 లక్షల మంది పురుషులకి, ఇంకా స్త్రీలకి, పిల్లలకి ఆయన ఆహారాన్ని ఇచ్చిన దేవుడు. ఏమిచ్చాడు? 6 లక్షల మందికి ఆహారాన్ని సిద్ధపరచడం అంటే మాటలా? ఎంత ట్రైన్ కావాలి ఒకసారి ఆలోచించండి. ఎన్ని భోగిల ఆహారం కావాలి, ఎంత ట్రైన్ కావాలి? 6 లక్షల మందికి ఆహారాన్ని సిద్ధపరచాలంటే ఎన్ని లారీలు, ఎన్ని క్వింటాల్ రైస్ కావాలి, ఎన్ని కూరగాయలు కావాలి, ఎంత ఆయిల్ కావాలి, ఎన్ని పాత్రలు కావాలి. దేవుడు తన బాహువును చాపి, దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి ఎడారిలో తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకి 6 లక్షల మంది కంటే ఎక్కువ, 6 లక్షల మంది కేవలం పురుషులు మాత్రమే, 6 లక్షల మంది పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు, వారందరికీ కూడా ఎడారిలో దేవుడు ఏది తక్కువ చేయలేదు. మన జీవితాల్లో కూడా దేవుడు ఏది ఒకవేళ ఇప్పుడు నీకు కొరతగా ఉందేమో, ఇప్పుడు లోటుగా ఉందేమో, ఇప్పుడు బాధగా ఉందేమో, ఇప్పుడు ఇబ్బందిగా ఉందేమో, దేవుడు ఆ ఇబ్బందిని అంతటిని తొలగించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.